విశాఖ ఉక్కు రక్షణకై ప్రజానాట్య మండలి ధూమ్ధామ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఒక చిన్నపాటి సభ నిర్వహించుకుందాం. దానికి సంబంధించి మొదటగా సిహెచ్ నరసింహరావు గారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ నరసింహరావు గారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గారు. తర్వాత సత్యారెడ్డి గారు ఉక్కు సత్యాగ్రహం సినిమాకి నిర్మాత దర్శకత్వం నటులు సత్యారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. సత్యారెడ్డి గారు ఉక్కు సత్యాగ్రహం నిర్మాత దర్శకత్వం మరియు నటులు. సత్యారెడ్డి గారిని సవినయంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ రమేష్ కుమార్ గారు ఎంబీఆర్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ రమేష్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ రమేష్ కుమార్ గారు ఎంబీఆర్ హాస్పిటల్ ఫౌండర్. కేఎం శ్రీనివాసరావు గారు
సిఐటియు జిల్లా ప్రెసిడెంట్ గారు కేఎం శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వర్మ గారు కళాకారుల సమైక్య నాయకులు శ్రీకాకుళం వర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. డాన్స్ మాస్టర్ రమేష్ గారు, ఝాన్సీ పల్సర్ బైక్ ఝాన్సీ గారు ఇద్దరిని వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సందీప్ గారు తాళ్లపాక అన్నమయ్య టీం లీడర్, ఆయన ఫౌండర్, ఆయన కూడా. ఎం చంటి ప్రజారాజ్య మండలి జిల్లా కార్యదర్శి, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే బుజ్జి గారు బట్టా నరసింహరావు ఫౌండేషన్ నాయకులు, వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బుజ్జి గారు బట్టా నరసింహరావు ఫౌండేషన్. అలాగే డివి రమణారెడ్డి గారు పోరాట కమిటీ నాయకులు, వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డివి రమణారెడ్డి గారు. అలాగే ఈ సభని అధ్యక్షత వహించి దయచేసి కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే నిల్చున్న మిత్రులందరూ కుర్చీలో కూర్చోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాసరి శ్రీనివాస్ గారు పోరాట కమిటీ నాయకులు, వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విశాఖ జిల్లా ప్రజాజ్య సెక్రటరీ చంటి గారిని అధ్యక్షత వహించి ఈ సభను స్టార్ట్ చేస్తే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. విశాఖ ఉక్కు రక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ధూమ్ధామ్ కార్యక్రమం ప్రజానాట్య మండలి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి మీ యొక్క అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అనేక సందర్భాల్లో ప్రజానాట్య మండలి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ పోరాటానికి సంఘీభావంగా అనేక నాటికలు, నాటకాలు, డ్యాన్సులు, పాటలు, కవి సమ్మేళనాలు, రచయితలతో రౌండ్ టేబుల్ మీటింగులు అనేక సందర్భాల్లో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఒకటి, కళాకారులందరిలోకి ఈ యొక్క నినాదాన్ని మనం తీసుకెళ్ళాలి. ఉక్కు పరిశ్రమని రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని మొత్తం కళారంగంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. దానికి అందరూ సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ నరసింహరావు గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చంటి గారు, సత్యారెడ్డి గారు, రవిరెడ్డి గారు, డాక్టర్ రమేష్ గారు, అలాగే మన కేఎం శ్రీనివాస్ గారు, మిగిలినటువంటి మిత్రులు, సోదరులారా అందరికీ నమస్కారం. ఇది ప్రజానాట్య మండలి తమ వంతుగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఈ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణకి ఈ రోజే కాదు, చాలా కాలం నుంచి కూడా సాంస్కృతిక రంగంలో తీసుకున్న అనేక కార్యక్రమాలు చాలా మంది పెద్దలు వచ్చారు. సుద్దాల అశోక్ తేజ గారు 4 కాలనీలు పర్యటించారు. అట్లాగే అనేక మంది ఇతర పెద్దలు కూడా వచ్చి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. అలాగే దీని మీద వచ్చినటువంటి పాటలు ఎవడ్రా అమ్మేది, ఎవడ్రా కొనేది దగ్గర నుంచి అవి రాష్ట్రంలోనే సినీ రంగం దగ్గర నుంచి అనేక మంది కొనియాడినటువంటి గేయాలు, కళాకారులు వాళ్ళ కృషి ఇందులో ఉంది. అందుకని కళాకారుల కృషి లేకుండా స్టీల్ ప్లాంట్ రక్షణ లేదు. దానికోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఇప్పుడు ఎన్నికల ముందు నిర్వహించడం అనేటువంటి చాలా సంతోషం. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ రాబోయే కాలంలో కూడా ఈ సాంస్కృతిక రంగంలో విస్తృతమైనటువంటి కృషి అనేటువంటి జరగాలని, స్టీల్ ప్లాంట్ రక్షణ అనేటువంటిది ఇంతవరకు 3.5 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మొండిగా చేసినా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడం మీ తరం కాదని విశాఖ ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం రుజువు చేశారు. ఈ రోజు నో స్ట్రాటజిక్ సేల్, వాడు అమ్మకం 100% అమ్మాలనేటువంటిది కాదు, 1% కూడా అమ్మలేకపోయాడని కూడా మీరు సవాల్ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో తొడగొట్టి ఈ ప్రాంత ప్రజానీకం పోట్లాడారు. వాటిలో మమైకమైనటువంటి కళాకారులను హృదయపూర్వకంగా అభినందిస్తుండటంతో ముగిస్తున్నాను. నరసింహరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు
సత్యారెడ్డి గారు సినీ నిర్మాత దర్శకులు ఉక్కు పోరాటానికి సంఘీభావంగా ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని చిత్రీకరించినటువంటి ప్రముఖ దర్శకులు సత్యారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. పెద్దలు నరసింహరావు గారు, చంటి గారు, మా అన్న అయోధ్యరామ్ గారు తో పాటు విచ్చేసిన పెద్దలకి కళాకారులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కళ కోసం కాదు, ప్రజల కోసం. నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అంటూ కళామ తల్లి గురించి ప్రజానాట్య మండలి ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ప్రజల్ని మేల్కొలుపుతూ అనేక మంది సినీ నటుల్ని, కళాకారులని, దర్శకుల్ని, బుర్రకథ పితామహుడు నాజర్ లాంటి గొప్ప వ్యక్తుల్ని సృష్టించిన ఈ ప్రజానాట్య మండలి సభలో పాల్గొనటం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నాజర్ గారి ప్రియ శిష్యుడు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు ఇన్ని వేల పాటలు రాస్తారా, ఇన్ని లక్షల ఉద్యమాలు చేస్తారా అని నిరూపించడానికి కారణం ప్రజానాట్య మండలి. అలాంటి ప్రజానాట్య మండలి ఉక్కు ఫ్యాక్టరీ కోసం, నిర్వాసితుల కోసం చేస్తున్న 1000 రోజులపై పోరాటానికి స్ఫూర్తిగా తీసుకొని మా అన్న అయోధ్యరామ్ గారి కథను, ఆయన పోరాటాలను గద్దర్ గారు పర్యవేక్షించి సత్యారెడ్డి రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా బానిసలారా లెండిరా, ఈ బాంఛన బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, ఈ బాంఛన బతుకులు వద్దురా, అడక్క తింటే ఆకలి తీరదు తీరదు తీరదు, గుద్ది గుంజుకుందామురో అంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు సత్యాగ్రహం అనే టైటిల్ తోటి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వంతో పాటు ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించడం జరిగింది. ఆ చిత్రాన్ని నిర్మించేటప్పుడు అయోధ్యరామ్ అన్న ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ జేఏసీ నాయకులందరూ కూడా యాక్ట్ చేసే విధంగా చరిత్రలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అంటే, తెలుగు జాతి చరిత్ర అంటే ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమాలో మొదటి రీల్లో 5 నిమిషాలు భావి తరాలకు చూపిస్తే చాలు. శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నుంచి, శాతవాహనుల దగ్గర నుంచి తెలుగు జాతి కాపాడుకున్న స్టీల్ ప్లాంట్ వరకు కూడా ఈ చిత్రంలో చిత్రీకరించడం జరిగింది. మాకు ప్రతి నిమిషం వెన్నుదండుగా ఉండి ఈ చిత్ర నిర్మాణానికి సహకరించినటువంటి ఇక్కడ ఉన్న ఉద్యమ నాయకులందరికీ, పెద్దలు నరసింహరావు గారికి, ఇందాక ఆయన చెప్పిన ఎవడురా అమ్మేది, ఎవడురా కొనేది, అమ్మటానికి వాడెవ్వడు, కొనటానికి ఈడెవ్వడని సుద్దాల గారు రాసిన పాటని భవిష్యత్తుని ఊహించుకొని అయోధ్యరామన్న, నరసింహరావు గారు రాయించిన పాట 5 సంవత్సరాల క్రితం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంది. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట చరిత్రలో నిలిచిపోతుందని ఆ పాటని చిత్రంలో పెట్టుకుంటామని అయోధ్యరామన్నను అడిగితే నరసింహరావు గారి ద్వారా సుద్దాల గారికి చెప్పి ఆ పాటను మాకు ఇప్పించారు. అన్నా, మీరు చేసిన సహకారం ఈ చిత్రానికి మర్చిపోలేనిది. ఈ సినిమాలో అన్ని పాటలు గద్దర్ గారు 4 పాటలు రాశారు. మీరిచ్చిన ఎవడు రామ్మేది పాట కాకుండా సుద్దాల అశోక్ తేజ గారు ఇప్పుడు మన చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి మన వైజాగ్ గాజువాక చెందిన పల్సర్ బైక్ ఝాన్సీ అద్భుతంగా యాక్ట్ చేసిందో పాట. ఆ పాటను కూడా సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. దాన్ని వరం అనే సింగర్, లేడీస్ సింగర్, విరాట్ పర్వంలో నక్సలైట్ పాట అద్భుతంగా రాసింది, పాడింది. నీరు ఉంది నిప్పు ఉంది నగదారిలో, ఆ సింగర్ తోటి పాడించాం. ఆ పాటకి ఇప్పుడు ఝాన్సీ గారు నృత్యం చేయబోతుంది. ఆ అమ్మాయి కూడా ఈ చిత్రం ద్వారా గాజువాక నుంచి ఒక పెద్ద స్థాయిలో హీరోయిన్ గా తెలుగు ప్రజలకు పరిచయమై
అనేక చిత్రాల్లో విజయం సాధిస్తుందని, గాజువాకకు పేరు తెస్తుందని ఆ అమ్మాయిని కూడా అభినందిస్తూ, ఆ అమ్మాయికి వెన్నుదన్నుగా ఉండే రమేష్ మాస్టర్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ మాస్టర్ ఒక పాట కంపోజ్ చేస్తే ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా లక్షల్లో డబ్బులు ఇస్తారు. ఈ సినిమా కోసం మా గాజువాకలో మా ఉద్యమం జరిగే చోట మేం చేసే సినిమాకి మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి, లేకపోయినా చేస్తామని సహకరించినందుకు రమేష్ మాస్టర్కి హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఉద్యమం కోసం స్టీల్ ప్లాంట్ ఉద్యమం చరిత్రలో ఎన్ని వందల సార్లు పిలిచినా వచ్చి మేమే ప్రదర్శనలు ఇస్తామని ఝాన్సీ గారు కూడా చెప్పారు. ఆవిడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చిత్రం గోరేటి వెంకన్న అనే ప్రజాకవి కూడా నువ్వు అమ్మటానికి ఎవడిరా, కొనటానికి ఎవడిరా, గాలి నీది కాదురా, పొద్దు నీది కాదురా, ఈ భూమికి పట్టా నీకు దేవుడు ఇయ్యాలేదురా, ఆదాని అంబానీని డైరెక్ట్ గా తిడుతూ, మోడీని విమర్శిస్తూ, నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి అద్భుతమైన పాట రాసి పాడాడు గోరేటి వెంకన్న. ఆ పాట కూడా చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ, మొన్ననే మీ అందరి స్ఫూర్తితోటి మీరు చేస్తున్న ఉద్యమాన్ని చూసి, ఉద్యమంలో కళారంగం నుంచే కాకుండా డైరెక్ట్ గా పోరాటం చేయాలని అన్న ఆశీస్సులు తీసుకొని, అయోధ్య అన్న ఆశీస్సులు తీసుకొని 50 మంది ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ లో 3 గంటలు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రదర్శనకి ఎదురుగా ధర్నా చేసి సేవ్ స్టీల్ ప్లాంట్ అని రాహుల్ గాంధీ చూసే విధంగా ఆయనకు కూడా పేపర్లు ఇచ్చి విజయవంతం చేసుకొని వచ్చామంటే అన్న అయోధ్యరామన్న ఇచ్చిన స్ఫూర్తి, నరసింహరావు గారు ఇచ్చిన ఆశీస్సులని తెలియజేస్తూ, జమునా గారు లాంటి పెద్ద హీరోయిన్స్, రాఘవేంద్రరావు గారి తండ్రి లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ ప్రజానాట్య మండలి నుంచి వచ్చారని గుర్తు చేస్తూ, మీ అందరి సహాయ సహకారాలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా వంతు కూడా ఎన్నంటి మీతోటి 24 గంటలు ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. అమ్మటానికి వాడేవాడు, అమ్మటానికి వాడేవాడు, కొనడానికి వాడవ్వడు, అమ్మటానికి వాడేవాడు, కొనడానికి వీడవ్వడు. జై స్టీల్ ప్లాంట్, జై భూ నిర్వాసితులు. ఈ సినిమాలో గద్దర్ గారు రాసిన పాట, సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మనగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మనగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు ఈ బతుకు పెదురు తిరగవన్నా, సమ్మెని జన్మ హక్కురన్నో. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి, ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సంత్రము శోకమై పొంగినాది, సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మనగాడు ఎవడన్నా. జై స్టీల్ ప్లాంట్, జై జై స్టీల్ ప్లాంట్. సత్యారెడ్డి గారికి మనందరి తరపున ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందనలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు డాక్టర్ రమేష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికగా ఇచ్చిన పెద్దలు నరసింహరావు గారు, శ్రీనివాసరావు గారు, సత్యారెడ్డి గారు, రమణ గారు మరియు ఈ రోజు కార్యక్రమం చేసిన పెద్దలందరూ, ఇది ఈరోజు నాకు వీరు అవకాశం ఇచ్చారు, గొప్ప అవకాశం. కానీ సత్యారెడ్డి గారు లాంటి దర్శకులు, నటులు మాట్లాడిన తర్వాత అవకాశం ఇవ్వటం చాలా అన్యాయం మిత్రమా. అయినా పర్లేదు, ఆయన పక్కన మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు పెద్ద నాయకులు నరసింహరావు, సత్యారెడ్డి గారు, అందుకు ధన్యవాదాలు. ఏమైనా మిత్రులారా, 1966లో అమృతరావు నిరాహార దీక్ష సందర్భంగా విశాఖ ఉక్కు ఆందోళన పోరాటంలో నేను కూడా ఒక హై స్కూల్ విద్యార్థిగా పాల్గొన్నాను. ఆ రోజు మా హై స్కూల్ నుండి మా మండల కేంద్రానికి వెళ్ళి, అప్పుడు మండలాలు లేవులండి, పక్కన ఉన్నటువంటి పెద్ద గ్రామానికి వెళ్ళి ఆ రోజు బంద్ నిర్వహించడం జరిగింది. అయితే
మనం మామూలుగా స్త్రీకి గర్భకోశంగా అంటే ఏదైనా బిడ్డ చనిపోతే అయ్యో ఇంత బాధపడుతుంది, ఇంత బాధగా ఉంది తల్లి బాధపడుతుంది. ఈరోజు అటువంటి బాధ ఆంధ్ర ప్రజానీకానికి వచ్చింది. మొత్తం ఆంధ్ర ప్రజానీకం మొత్తం కూడా ఏకోన్ముఖులుగా ఉద్యమంలో పాల్గొని 32 మందిని ఆ రోజు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ముక్కలుగా చేసి అమ్మడానికి సిద్ధమయ్యారు. ఆ రోజే కాదు, ఆ తర్వాత కాలంలో 2012లో ఆక్సిజన్ ప్లాంట్ లో 19 మంది చనిపోయారు. తర్వాత 2014లో 2 ఇంజనీర్లు చనిపోయారు. ఆ తర్వాత 2015లో 1 ఇంజనీర్ చనిపోయారు. అట్లా మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కానీ, స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం, స్టీల్ ప్లాంట్ స్థాపించడం కోసం కానీ, నిర్మాణంలో కానీ, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో కానీ అనేక మంది ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్ముతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ చెప్తాను. ఒక బిడ్డ నా బిడ్డ అని చెప్పని రాజుగారి దగ్గరికి 2 తల్లులు వస్తారు. 2 తల్లులు వచ్చి రాజుగారికి ఎవరికి ఇవ్వాలో తోచలేదు. ఎవరికి ఇవ్వాలో తోచకపోతే రాజుగారికి మంత్రి గారు ఒక సలహా ఇస్తారు. ఏమండి రాజుగారు, ఈ 2 తల్లులు నా బిడ్డ అని అడుగుతున్నారు కదా, ఆ బిడ్డని 2 ముక్కలు చేసి చెరొకరికి ఇవ్వండి అని చెప్పని చెప్తారు. అదేంటి రాజుగారు అంటారు, మంత్రి గారు ఇదేం సలహా ఇచ్చారండి మీరు, ఇట్లాంటి బిడ్డను చంపడం అంటే కాదు, మీరు ఆ పని చెయ్యండి అని చెప్పని చెప్తారు. అప్పుడు రాజుగారి తీర్పు సభకి చెప్తారు, 2 ముక్కలు చేసి చెరొక ముక్కలు ఇవ్వండి అని చెప్పారు. అంటే అప్పుడు వెంటనే అసలైన తల్లి, అయ్యా ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఆమె బిడ్డ, నాకు ఈ బిడ్డ అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, ఆమెకే నా బిడ్డని ఇచ్చేయండి అని చెప్పని చెప్తారు. అంటే ఆ రోజు తన బిడ్డని కాపాడుకోవడం కోసం అసలైన తల్లి తను త్యాగం చేసింది. అలానే ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం అటువంటి త్యాగాన్ని మనం చేయాలి. అటువంటి త్యాగాన్ని చేసినప్పుడు మాత్రమే ఈ స్టీల్ ప్లాంట్ మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి మిత్రులారా, ఇది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యొక్క పోరాటం కాదు, ఇది విశాఖపట్నం ప్రాంతం యొక్క ప్రజానికం యొక్క పోరాటం. ఇంకా ఆ రోజు ఈ ఉద్యమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ లేకపోతే 2 తెలుగు రాష్ట్ర ప్రజానికం యొక్క పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఈ సంస్థను కాపాడుకోవడం కోసం అవసరమైతే ఆ తల్లి చేసినటువంటి త్యాగానికి, ఇలాంటి త్యాగాన్ని చేయడానికి మనం అందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. ధన్యవాదాలు సార్. డాక్టర్ రమేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాన్స్ మాస్టర్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా 1 నిమిషం మనందరి తరపున కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎంత ఫేమస్ అంటే అందరూ చెప్తున్నారు, నాతో సహా నేను అనుకుంటున్నాను ఒక తల్లి లాంటిదని. ఆ తల్లిని అమ్ముతుంటే ఎవరూ చూడలేరు. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మా కళాకారుల తరపు నుంచి నేను ఒక గాజువాక వాస్తవుడిగా నా వంతు సహాయం 2500 మంది డాన్సర్స్ ఉన్నారు. ఏ రోజు మీరు పిలిస్తే స్టీల్ ప్లాంట్ కోసం ఆ రోజు మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఆ 2500 మంది కుటుంబాల్లో ఉన్నటువంటి అమ్మవని, నాన్నవని, అక్కవని, బావని, ఈ కుటుంబంలో ఎవరో ఒకరు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మాకు కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే హక్కు, బాధ్యత ఉంది. కాబట్టి మా కళాకారుల తరపు నుంచి మీకు ఎప్పుడూ మేము అండగా ఉంటాం, మీ వెంట మేము నడుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్దల ముందుని, అలాగే సత్యారెడ్డి సార్ రాబోతున్నటువంటి రోజుల్లో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉప్పు సత్యాగ్రహం అనే ఒక మూవీ మీ అందరి ముందుకి రెడీ చేశారు. గద్దర్ గారి లాస్ట్ మూవీ అది. చాలా గద్దర్ గారు పాడినటువంటి పాటకి నేను కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు సారు. అలాంటిది ఎన్ని లక్షలు ఇచ్చినా నాకు తృప్తి లేదు. కానీ ఆయన సాంగ్ చేసినటువంటి ఆనందం నాకు నిజంగా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఆయన మన మధ్య లేరు. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. సార్ ఇంకో ముందు చెప్పారు, 1 ఇంచు కూడా కదపలేదని. 1
తగ్గించి కాదు కదండి, గాలి కూడా వెచ్చలేరు మన వైపు. ఆ ప్రైవేట్ అనే గాలి కూడా రాదు. ఎందుకంటే అంతమంది మహానుభావులు మీరందరూ ఉన్నారు, పెద్ద పెద్ద పిల్లర్స్లో ఉన్నారు. మిమ్మల్ని కదపడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల, మా కళామ్మ తల్లి ఆశీస్సుల వల్ల మన తల్లి మన దగ్గరే ఉంటుంది. మీరు ఎవరో భయపడాల్సిన పని లేదు. ఓకేనండి, ఒక్కసారి విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. నీవు కూడా దాని వెనకతలే, ఆ మాట వెనకతలే నడుస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి ఒకసారి పెద్దలందరికీ మా ఇంటికి వచ్చి మరి మీరు రావసరం లేదు సార్, ఒక్క ఫోన్ కాల్ చేస్తే మా బాధ్యతగా మేము వచ్చి మాకు చేయవలసినటువంటి సహాయం, మాకు చేయవలసినటువంటి సపోర్ట్ మేము ఎప్పుడూ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రమేష్ గారికి ధన్యవాదాలు. మనంతా కూడా ఝాన్సీ గారు ప్రోగ్రాం చూడటం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం, అర్థమైంది. ఇప్పుడు చివరి వక్త రమణారెడ్డి గారు, పోరాట కమిటీ నాయకులు, ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్, అందరికీ నమస్కారం. ముందుగా ఇప్పటికే పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడారు ఈ కార్యక్రమానికి సంబంధించి. ఏదైతే విశాఖ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో మరి ఉక్కు రక్షణకై ధూమ్ధామ్ కార్యక్రమాన్ని 3 రోజులు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం, ఆనందకరం. అటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం కూడా మన పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. అయితే ఈ ప్రైవేటీకరణ అంశంలో మరి సిపిఎం కానీ లేకపోతే దాని అనుబంధించిన సిఐటి కానీ అనేక రకాలైన కార్యక్రమాలు రూపొందించడమే కాకుండా గత 2 సంవత్సరాలుగా మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడే తీరు కానీ ప్రజల్లోకి కొంత వెళ్ళింది. మనం ఇందాక చాలా మంది మన ముఖ్య అతిథులందరూ ఉన్నారు, వాళ్ళ పేర్ల వరకు కూడా చెప్పలేదు. నరసింహరావు గారిని, సత్యరెడ్డి గారి, మన డ్యాన్స్ మాస్టర్ కానీ, డాక్టర్ గారు కానీ, తర్వాత మన గాజువేక మన సోదరు మన పలసలు జానకి వారికి కానీ, మిగతా అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్, వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మేదన ఒకరిద్దరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన అందరూ కూడా ఎక్కడ బయట వ్యక్తులు. మరి ఇంకా మనం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు తీసుకువెళ్ళాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మరి ఐజిరామ్ గారు కానీ, మరి నరసింహరావు గారు కానీ, లేకపోతే గంగారాం గారు కానీ, లేకపోతే కేఎం శ్రీనివాస్ గారు కానీ ఒక మంచి పని చేసి పెట్టారు. ఏంట్రా అది బాబు అంటే, అమ్మేదేవుడురా కొనేదేవుడు అనే సాంగ్ ఎలా ఉందంటే సూపర్ డూపర్ హిట్ అనమాట. మామూలుగా సాంగ్, ఆ సాంగ్ ఎలా హిట్ అయిందంటే మామూలుగా మనకు వందే మాత్రం అనే ఒక ఇది వచ్చినప్పుడు అందరూ ఎలర్ట్లోకి వచ్చేస్తాం. అంటే చేతిలాగా కానీ కొద్ది రియాలిటీగా ఉండడానికి ట్రై చేసినట్టుగా ఆ సాంగ్ దాకా ఎమోషనల్ అన్నమాట ఒక వచ్చినట్టు. అలాగే మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యుద్ధ నౌక అంటారు గద్దర్ గారు కూడా తెలంగాణ అంశం వచ్చినప్పుడు పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. అంటే నేను తెలంగాణ కాదు, నేను ఆంధ్రప్రదేశ్, కానీ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సభ్యుడిని. కానీ నాకు ఆ సాంగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ స్ఫూర్తి అనమాట, అందులో ఉన్నటువంటి స్ఫూర్తి, అది అలవాటు అయిపోయింది అనమాట. ఆ సాంగ్ రాగానే నేను నిజమే కదా, అటువంటి కళామ్మ తల్లి పాటల వల్లే ఆ తెలంగాణ ఉద్యమం దినదిన అభివృద్ధి చెంది ఈవేళ ఆ తెలంగాణ సాధ్యమైంది. మరి ఏమో మన అదృష్టం బాగుండి ఇక్కడ ఈ సాంగ్ కూడా ఇట్టి ఈ ప్రైవేటీకరణ గండం నుంచి విశాఖపట్నం కాబడితే దాని కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా మరి ఐజీరామ్ గారు కానీ, మరి మన ఈ సిఐటి సంస్థ అందరికీ కూడా రావాలని మనం కోరుకుంటున్నాం. మనం కూడా భవిష్యత్తులో మరి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. పలసల జానకిని కానీ, రమేష్ గారు కానీ, సత్యారెడ్డి గారిని కానీ, ఉక్కు కర్మాగారంలో పనిచేసినటువంటి దీన్ని అనిపిస్తున్నటువంటి మనందరం నిజంగా ఇలాంటి పిలుపుల్లో మనం పార్టిసిపేట్ చేసినట్టయితే ఎవరు అవసరం కూడా మనకు ఉండదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మన దగ్గరే ఉంటాయి. భవిష్యత్తులో మరి సిఐటి వారికి కానీ, సిపిఎం పార్టీ వారికి కానీ, ప్రజా నాట్య మండలి వారికి కానీ, నేను ఏదైతే గద్దర్ గారు ఇందాక మనం పాడినటువంటి ఆ చరణాలని కొద్దిగా అటు ఇటు మార్చినట్టయితే ఖచ్చితంగా మరి పూర్వ తెలంగాణ కాకుండా మరి కోట్లాది మంది అభిమానం సంబంధించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కొద్దిగా సవరించి రాయగలిగినట్టయితే మాత్రం చూసాం కదా, మన కొన్ని సాంగ్స్ ని మరి ఆ పార్టీ రాసినోడే మళ్ళీ ఈ పార్టీ రాసుకుంటాడు, ఈ పార్టీ రాసినోడే ఆ పార్టీ రాసుకుంటాడు. కాబట్టి అదే తెలంగాణని మనం మామూలుగా మనం రాజు మరి ఆ దాన్ని కొద్దిగా సవరించినట్టయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఊపు వస్తుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, క్షమించాలండి. వర్మ గారు కళాకారుల సమైక్య నాయకులు శ్రీకాకుళం, వారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందుకు కోరుతున్నాను.
ప్రజానాట్య మండలి విశాఖ జిల్లా కమిటీకి ముందుగా అభినందనలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, సుదీర్ఘ కాలం పాటు స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సాగుతున్నటువంటి కార్మిక నాయకులు అందరికి కూడా ప్రజా కళాకారుల సమాఖ్య తరపున మేము పోరాట అభినందనలు తెలియజేస్తూ, ఈ పోరాటం ప్రారంభంలోనే మా ప్రజా కళాకారుల సమాఖ్య ఒక పాట రాసింది. 2 చరణాలు, టైం లేదు కాబట్టి 2 చరణాల పాట పాడి నేను ముగిస్తాను. తెలుగు ప్రజలది విశాఖ ఉక్కు, ప్రభుత్వకు లేదు హమ్మే హక్కు, కథను తొక్కరా తూర్పు దిక్కు, పోరునప్పుడే మనకది దక్కు, చెమట చుక్కలే చరచర మండగ, నెట్టుటు దారలు ఇంధన మవ్వగ, దుఃఖ ఇనము బహు చక్కగా మరిగి, కష్టాల కొలిమిల కరిగిన ఉక్కు, నిత్యమైన శ్రమ జీవిన హక్కు, ఎవరికి లేదు రహమ్మే హక్కు, తెలుగు ప్రజలది విశాఖ ఉక్కు, ప్రభుత్వకు లేదు రహమ్మే హక్కు, తెలుగు ప్రజలది విశాఖ ఉక్కు, ప్రభుత్వకు లేదు రహమ్మే హక్కు, శ్రమకు పండిన విశాఖ ఉక్కు, ఎవరికి లేదు రహమ్మే హక్కు, శ్రమకు పండిన విశాఖ ఉక్కు, ఎవరికి లేదు రహమ్మే హక్కు. ఇది 5-6 చరణాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి సుదీర్ఘ కాలం పాటు ఇవాళ పోరాటం కొనసాగుతూ ఉంది. ఇందాక ఇదే వేదిక మీద సైనికులు గొప్ప దేశభక్తిని కాపాడుకోవటానికి, ఇతర దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవటానికి ఇక్కడ ప్రదర్శన చేశారు. నేను దానికంటే ఒక సందర్భంగా నాకు ఒక ఆలోచన వచ్చింది. దేశాన్ని కాపాడుకోవటానికి దేశభక్తి పేరుతోటి ఇక్కడ బోర్డర్లో కాపలా కాస్తుంటే, దేశంలో ఉండేటటువంటి ప్రజల సంపదల్ని, ప్రజల ఆస్తుల్ని విదేశాలకు అమ్ముతున్నటువంటి నరేంద్ర మోడీ నిజమైనటువంటి దేశభక్తుడా, విదేశాలకు అమ్ముతున్నటువంటి విదేశీ దళారా? ఆలోచించాల్సింది ఇక్కడికి వచ్చినటువంటి దేశభక్తులందరూ ఆలోచించాలి. ప్రజల ఆస్తుల్ని, ప్రజల సంపదల్ని కాపాడిన వాడే దేశభక్తి. అలాంటి దేశభక్తి వాళ్ళ పాలకులకు లేదు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళ వేలంలో పెట్టి అమ్మేస్తున్నారు. కాబట్టి మనం పోరాటం చేయాల్సి వస్తుంది. వాళ్ళ త్యాగాలు, దేశాన్ని రక్షించుకునే వాళ్ళ త్యాగాలు ఒక నిలబడాలంటే మన సంపదలు మనకి దక్కాలి. ఈ పోరాటాన్ని ఇంకా ముందు తీసుకుపోవడానికి, విజయం సాధించడానికి కళాకారులుగా ఇవాళ చేస్తున్నటువంటి ప్రజానాట్య మండలి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కండక్టర్ ఝాన్సీ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా మనందరి తరపున కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఈ వేదిక మీద పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఇచ్చిన ప్రజానాట్య మండలి వారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక విశాఖపట్నంలో పుట్టినందుకు స్టీల్ ప్లాంట్ తరపున నేను కూడా ఒక చిన్న పోరాటం చేసే అవకాశం నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మేము ప్రోగ్రాంలో చాలా పాటలు చేస్తాం, కానీ నేను ఈ పాట చేసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే 32 మంది మన ఫ్యామిలీ, మన ఇల్లు, మన కోసమే చేసుకున్న స్వార్థంగా ఉన్న ఈ రోజుల్లో ఒక సంస్థ కోసం 32 మంది ప్రాణాలు వదిలేరు అంటే అది చిన్న విషయం కాదు. అలాంటి సంస్థని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి అందరూ కూడా ముందుకు నడిచి, ప్రతి ఒక్కరికి కూడా ఇందులోని బాధ్యత ఉంది కాబట్టి అందులో నేను ఒక బాధ్యతగా వహిస్తూ ముందుకు నడుస్తున్నాను. మీరు కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతున్నదని తెలిసి సార్కి అసలు సంబంధమే లేదు, సత్యారెడ్డి సార్కి. కానీ 32 మంది ప్రాణాలు వదిలిన స్టీల్ ప్లాంట్ కోసం సినిమా తీస్తే కొంతమంది కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందన్న ఉద్దేశంతో ఉక్కు సత్యాగ్రహం అనే మూవీ తీశారు. ప్రతి ఒక్కరు ఆ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నటించే బాధ్యత నాకు అందజేసిన సత్యారెడ్డి సార్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఆ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ సినిమాలో సాంగ్ ని మరికొద్ది క్షణాల్లో మేము డాన్స్ చేయబోతున్నాం. ఆ పాటను కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ఇది తెలుగోడి హక్కు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి ఝాన్సీ గారు. ఇప్పుడు సందీప్ గారు,
తాళ్లపాక అన్నమయ్య వారసులు, వారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్న చిన్నారులకు ఆశీస్సులు, నాతోటి కళాకారులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నంలో మనం ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాము, ఏదో ఒక ఉద్యమంలో ప్రాణాలు వదిలారు, దేనికోసమో పోరాడారు, యుద్ధాలు చేశారు అని. కానీ వాస్తవంగా స్టీల్ ప్లాంట్ ఎంతో మందికి అన్నం పెడుతున్నటువంటి ఓ కన్న తల్లి. అలాంటి సంస్థలో కొన్ని వేల మంది ఆ సంస్థ కోసం ప్రాణాలు వదిలారు అని ఈరోజు ఈ వేదిక మీద ఇంతమంది పెద్దలు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటి సంస్థని ఒక తల్లి బిడ్డల్ని వేరు చేసినట్టు పెద్దలు చెప్పినట్లు అలా వేరు చేసే అధికారం ఎవరికీ లేదు. మరి అలాంటి యొక్క స్టీల్ ప్లాంట్ అనేటువంటి ఒక సంస్థ కోసం ఇంతమంది కళాకారులు, పెద్దలు, సంబంధం లేనటువంటి వారు. సత్యారెడ్డి సారు ఇప్పుడే చెప్పారు, ఒక సినిమా తీశారు. ఆయన అనుకుంటే ఒక మంచి స్టోరీ తయారు చేసి చక్కగా ఒక మంచి రచయితను పెట్టుకొని మా ఝాన్సీని పెట్టి హీరోయిన్ గా పెట్టి చక్కగా ఎంతో మంచి కలెక్షన్ కోసం, డబ్బుల కోసం ఒక సినిమా తీసుండొచ్చు. కానీ ఉక్కు సత్యాగ్రహం, మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ గురించి నలుగురికి తెలియాలి అనేటువంటి ఒక నినాదంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం సార్. నిజంగా మీకు మా కళాకారులందరి తరపున మీకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. మరి సొంత ఖర్చులతో, అంటే నిర్మాత, స్టోరీ, డైరెక్టర్, ప్రతిదీ, హీరో, అన్ని రకాలుగా మరి ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పెద్దలందరూ ఒక స్తంభం అయితే ఈరోజు ఆయన ఒక్కరే ఒక స్తంభంలా కనిపిస్తున్నారు. మరి అంతమంది యొక్క సొత్తు మన విశాఖ ఉక్కు. మరి ఎవరండి తీసుకెళ్తారు? ఇంతకుముందే చెప్పారు పెద్దలు, మనల్ నుంచి వేరు చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు, తల్లి బిడ్డల్ని. అలాంటి సంస్థ కోసం ఈరోజు ప్రజానాట్య మండలి వారు చేస్తున్నటువంటి కళారూపాలు, కళా ప్రదర్శనలు అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి మా వంతు బాధ్యతగా ఇక్కడ వచ్చి కళా ప్రదర్శనలు చేస్తున్నారు చాలా మందికి. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అనేటువంటి సంస్థ ద్వారా అనేక మంది, వేలాది మంది పిల్లల్ని తయారు చేసి గురువులుగా తీర్చినటువంటి సంస్థ మా సంస్థ. అలాగే మా సంస్థలో కూడా రమేష్ మాస్టర్ గారు, ఝాన్సీ లాంటి చిన్నారులు ఎంతో మంది మా దగ్గర కొన్ని పాటలు నేర్చుకున్నారు. అలాగే రమేష్ మాస్టర్ గారు చెప్పినట్టు వారి దగ్గర ఉన్నటువంటి నాట్యం నేర్చుకున్నటువంటి శిష్యులు 2,500 మంది ఉన్నారు. వారు సైతం ఈ యొక్క సత్యాగ్రహానికి, ఉక్కు సత్యాగ్రహానికి, అలాగే మన విశాఖ ఉక్కు రక్షణకై పాటుపడుతున్నారు. మరి అలాంటిది కళామ్మ తల్లి ముద్దు పెట్టినటువంటి ఎంతో మంది పెద్దలు కూడా ఈ కళారూపాలు ప్రదర్శించి వారి యొక్క మనసుని చాటుకున్నారు. మరి కళారాధన సంస్థ నుంచి వేలాది మంది పిల్లలు తయారయ్యారు, చిన్నారులయ్యారు, వారు గురువులయ్యారు. వారందరి తరపున విశాఖ శాస్త్రీయ నాట్య గురు సమైక్యలో 184 మంది గురువులు కొన్ని వేల మందికి విద్యను అందిస్తున్నారు. సభాముఖంగా తెలియజేస్తున్నాను, మన విశాఖ ఉక్కును పికిలించేటువంటి ఉద్దేశం ఎవరికన్నా ఉంటే మానుకో, హెచ్చరిస్తున్నాము. కళాకారులందరూ ఏకమయ్యి సుదూర ప్రాంతాల నుంచే కాదు, అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ కళా వేదిక లంకా గ్రౌండ్స్ కాదు, మొత్తం గాజువాక మొత్తం ఏకమయ్యి మా కళాకారులు 184 మంది గురువులందరితో పాటు అనేక మంది శాస్త్రీయ నాట్య పరమైనటువంటి, సంగీత పరమైనటువంటి, రచన పరమైనటువంటి ఎంతో మంది కళాకారులు కూడా ఏకమయ్యి మా సొత్తుని కదిలించేటువంటి హక్కు ఎవరికీ లేదనే నినాదంతో ఈ రోజు మొదలైనటువంటి ఈ నినాదం ఇప్పుడుది కాదు, అనేక మంది పెద్దలు నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నినాదాన్ని ముందుకు కొనసాగిస్తూ మా వంతుగా మాకి యొక్క ధర్మాన్ని, బాధ్యతను అప్పచెప్పినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము కూడా ఉన్నాము,
మమ్మల్ని కూడా మీ ద్వారా నడిపించండి అని చెప్పి మేము కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే పెద్దలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సమయాభావం వల్ల అందరితో మాట్లాడించలేకపోతున్నాం, క్షమించాలండి. ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం. దయచేసి అతిథులందరినీ కూడా వేదిక ముందు వరుసలో కూర్చుంటే పార్టిసిపేట్ చేసినటువంటి కళా బృందాలందరికీ కూడా మెమోంటోలు, సర్టిఫికెట్లు ఇవ్వాలి. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతూ, ఇప్పుడు మన యొక్క కార్యక్రమాల్ని మళ్ళీ కొనసాగించవలసిందిగా లోకేష్ గారు, స్టీల్ ప్లాంట్ కళాకారులు, గాయకులు ఆయన్ని వచ్చి కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ నరేష్ అండ్ ఝాన్సీ గారి టీం రెడీగా ఉండాలి.
వీళ్ళకి క్లాప్స్ ద్వారా మన ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చున్నాం. వీళ్ళు ముగ్గురిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక స్కూల్ అనిపిస్తుంది కదా. ఆవిడ తల్లి, ఇద్దరు పిల్లలు, మొత్తం ఫ్యామిలీ. అది ఈ ఫ్యామిలీ ఒకసారి మన గట్టిగా క్లాప్స్ ద్వారా మన ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చున్నాం. నెక్స్ట్ టీం రెడీగా ఉండాలి. రమేష్ అండ్ పల్సర్ బైక్ టీం, ఝాన్సీ గారి టీం రెడీగా ఉండాల్సింది కూర్చున్నాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాది వంచితము గణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాది వంచితము గణపతిం. పొరల్లో దాగున్నాడు దానవుడెవరో నాయక, జయిస్తే వాణ్ణి అంతా విజయమే. లంబోదర పాహిమా
సిఐటియు జెండా ఎగిరిందిరా సమర పేరి నేడు మ్రోగిందిరా 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 కోటి బొమ్మల బండి వచ్చిందిరా కొత్త వెలుగు వెంట చచ్చిందిరా సిఐటియు జెండా ఎగిరిందిరా సమర పేరి నేడు మ్రోగిందిరా సిఐటియు జెండా ఎగిరిందిరా సమర పేరి నేడు మ్రోగిందిరా చెంత చేరిన బండి కూలి ఎంచేటోళ్ళ కూడా వీసిన బండి మోసగించేటోళ్ళ గుట్టు తెలిపిన బండి కష్ట కార్మిక ఇష్టమైన బండి
సేవకుల చేవ పెంచిన బండి అడుగు మంటే కొల్ల ఏకమైన బండి పచ్చగొట్టే కొల్ల పాడగట్టిన బండి తీటైన బండి చూటాల కదలని చెక్కు చెరని బండి హనుమాన ప్రాణాల లెక్క చేయని బండి ఐక్య పోరాటాల సారమైన బండి ఊపిరైన బండి త్యాగాల బాటలో బయలున బండి లక్ష్యాన్ని ఛేదించాలు జరగని బండి గమ్యాన్ని చేరంగ నిక్కమైన బండి చిరుదీపం వెలిగించి చీకటిని తరిమేసి చైతన్యం అందించి దోపిడిని కూల్చంగా కార్మికులు కర్షకులు కలిసి పోరాడంగా ఎర్ర జెండా వెలుగు ఇంటింట పండంగా థ్యాంక్ యూ అన్న సత్యారెడ్డి గారి ఆశీస్సులతో ఉప్పు సత్యాగ్రహం సినిమా నుండి ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాల బైక్ యాత్ర చేపట్టడం ఉన్న ఒకే ఒక పాట మండుతున్న సూర్యునాలే మరుగుతున్న ఉక్కురు. మీరు అవకాశం ఇస్తే ఒక 2 లైన్లు పాడడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మండుతున్న సూర్యునోలే మరుగుతున్న ఉక్కురు, మండుతున్న సూర్యునోలే మరుగుతున్న ఉక్కురు, జగాల తెలుగు జాతి సాధించిన హక్కురు, భోగాలు దాపురించి ఎవడి కమ్ముతారు ఎరాడ కొండరా ఇది ఎన్నెల పండరా, ఎరాడ కొండరా ఇది ఎన్నెల పండరా, ఎగిసే సంద్రంలో ఏడెక్కిన తనువురా, ఎగిసే సంద్రంలో ఏడెక్కిన తనువురా, మండుతున్న సూర్యునోలే మరుగుతున్న ఉక్కురు, మరుగుతున్న ఉక్కురు, జగాల తెలుగు జాతి సాధించిన హక్కురు, సాధించిన హక్కురు, ఏవనకుంటే పొత్తుకు ఎలగడ తానంటవో, ఏవనకుంటే పొత్తుకు ఎలగడ తానంటవో, పాలకుడైనందుకను గాలి నమ్ముతంటవో, పాలకుడైనందుకను గాలి నమ్ముతంటవో, గాలి నీది కాదురా పొద్దు నీది కాదురా, గాలి నీది కాదురా పొద్దు నీది కాదురా, ఈ భూమికి పట్ట నీకు దేవుడియలేదురా, ఈ భూమికి పట్ట నీకు దేవుడియలేదురా, ఈ ఉక్కు కొండ మండితే నువ్వు బుక్కైపోతావురో, ఎరాడ కొండరా ఇది ఎన్నెల బండరా, ఎరాడ కొండరా ఇది ఎన్నెల బండరా, భూమినున్న నలుపు కొండ కరిగించిందెవరురా, భూమినున్న నలుపు కొండ కరిగించిందెవరురా,
చేతుల గుణపాలేసి ప్రకలించినామురో ఇప్పులు బుక్కిట బట్టి ఉగ్గును మలిసినమురా అప్పనంగా అప్ప చెబితే ఆగుతావేందిరా ఎరాడ కొండర ఇది ఎన్నెల బండరా ఎరాడ కొండర ఇది ఎన్నెల బండరా ఎగిసే సంద్రంలో ఏడెక్కిన తనువురా ఎగిసే సంద్రంలో ఏడెక్కిన తనువురా ఎగిసే సంద్రంలో ఏడెక్కిన తనువురా ఎగిసే సంద్రంలో ఏడెక్కిన తనువురా గల్లు 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 గజ్జల మోత మా గజ్జల మోత తగదిమిత డప్పుల మోత మా డప్పుల మోత గల్లు 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 గజ్జల మోత మా గజ్జల మోత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇస్తయ్యు పిల్లగాడు నన్న తిరిపి తిరిసేసిండే ఇటలాంటి సూపుతో తిరిసేసిండే ఇర్రగడ్డేసిండే నడువేమో సిట్టి సీకుల పుట్ట కింద పెదవేమో పుట్ట రేపుల దండ నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే గుడిగిల పడ్డ ఎప్పుడు కొంచానే పిరనాళ్ళ కలజోడు ఫుల్లుండే కిరువాకు నీరు చల్లుకుంటానే మల్లెపూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నా తాడో Miachi, mi pollo achi, solipo, filachi, filipo, pulachi. Ayya maya bachena niyo maikte, ayya maya nije kanna bitte kokte. Solo ali ne sokka bichi sortite, ili body ne urtite. Lala heart nikala. Lala heart nikala. You ipo miachi. తర్వాత కొన్ని నా దిల్లో కుడికాలు పెట్టిందిరా కన్నీళ్ళంటే గాలి మోటార్లకొచ్చి సై పట్టి మమ్మల్లా తిప్పిందిరా ఈక్వేషన్ కుదిరింది కిస్మత్లా ధనాధన్ నా లైఫే మారింది కావచ్చా You're my chilote, habibi. You're my chilote, habibi. You're my chilote, habibi. You're my chilote.
మెచ్చు అన్న కొడి అమ్మదిని నల్ల అడ్డి మామతుర అన్న కొడి అమ్మదిని అన్న రెడ్డి వరద మెచ్చు అన్న కొడి అమ్మదిని నల్ల అడ్డి పట్టాసు రాడాసు కైలాసు రామ సక్కని సీతమ్మ తోడు నాకు నచ్చే నావాడు ఎవ్వడో వచ్చిందేమో అని చూతయ్యేమో బయటేసిన ఇల్లు నన్ను పట్టి పట్టి అడుగుతుంది కోలమ్మ కోలం మనసిచ్చేవాడు ఎవ్వడో వాడు వాడు ఎక్కడో కాబోళ్ళ ఇంటి గడక మూడాటలట బస్సోళ్ళంతా వచ్చి ఆడుకుంటారట ఆడబోదమా బావ చూడబోదమా మనం ఆడబోదమా బావ చూడబోదమా కాబోళ్ళ ఇంటి గడ అరట మూడాటలట బస్సోళ్ళంతా వచ్చి ఆడుకుంటారట ఆడబోదమా బావ చూడబోదమా మనం ఆడబోదమా బావ చూడబోదమా ఇలాగంటే ఎలాగమ్మా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా స్టోరీ దత్తకు మళ్ళీ ముక్కుంటానా తమ్మారా ఎట్లా మీకు చెప్పాలన్నా తెలిసి తెలుగు చెప్తామన్నా ఇల్లే దిగి పందిరి ఇస్తాను ఏంటి అయినా కొనకుండా లాటరీ పట్టుకున్న సిన్నోడా సిట్టి నీది సిరుగుతుందేమో చూడను పుల్లోడా మోసుకుని కూర్చోకుండా కాలం వయసావు తప్పుగడా సొల్ల చాప తగలకుంటే తీరింది కథనా మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాక్సింగ్ అండ్ డాన్స్ అకాడమీ పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మ మీరు అందరూ కొంచెం సైడ్కి అలా నించోండి. ఇక్కడే ఉండండి, స్టేజ్ దిగిపోకండి, కొంచెం సైడ్కి నించోండి. పిల్లలు అంత కష్టపడి పెర్ఫామ్ చేశారు, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఓకే, ఇక నించున్న మా మిత్రులందరూ కూడా దయచేసి కూర్చోవాలి. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉక్కు సత్యాగ్రహం సినిమా దర్శకులు అన్న సత్యారెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే సిఐటియు రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిహెచ్ నరసింహరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పోరాట కమిటీ మరియు సిఐటి నాయకులు కెఎం శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డాక్టర్ తాళపాక సందీప్ గారు వారి బృందంతో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం. వీరి టీం సభ్యులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీరికి మన సత్యారెడ్డి అన్న మొమెంటో మరియు సర్టిఫికేట్లు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. రావాలమ్మా స్పీడ్గా. నెక్స్ట్ మధు గారు డాన్స్ టీం రెడీగా ఉండాలండి. వారికి నరసింహరావు గారి చేతుల మీదుగా మొమెంటో ఇవ్వడం జరుగుతుంది. డయాస్కి ఎడం చేతి పక్క రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మణిగారు కూడా హాస్యప్రియ కామెడీ క్లబ్ వారు కూడా హాస్యప్రియ కామెడీ క్లబ్ వారు కూడా రెడీగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి వీళ్ళందరికీ. మధు గారు డాన్స్ టీంకి థ్యాంక్ యూ సత్యారెడ్డి అన్న, థ్యాంక్ యూ. నన్ను కిందకి వచ్చేసేయండి మీరంతా. మధు గారు డాన్స్ టీము వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సందీప్ గారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు వారందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ మొమెంటోని కూడా అందజేయాల్సిందిగా వారిని కోరుతున్నాం. అలాగే ఇందాక కోలాటం ప్రదర్శించిన ఆశా వర్కర్లు సిస్టర్స్ అందరూ కూడా వేదిక వద్దకు రావాలి. వారికి కూడా మొమెంటో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా కొద్దిసేపు హాస్యప్రియ కామెడీ క్లబ్ వీరి పెర్ఫార్మెన్స్లు కూడా ఇంకా నెక్స్ట్ ఉంటాయండి. వీరిని కూడా కెఎం శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వీరికి మొమెంటో అందజేయాల్సిందిగా. ఆశా వర్కర్లు ఎక్కడన్నా రావాలి. అమ్మ మణి గారు రండి. బాక్సింగ్ అండ్ డాన్స్ అకాడమీ గణేష్ గారు అండ్ టీమ్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. అలాగే మణిగారు వేదముల ఘోషించే గోదావరి అని పాట పాడారు. వీరు ఇంకొక 2 పాటలు కూడా పాడడానికి సిద్ధంగా ఉన్నారు. వీరికి కూడా సత్యారెడ్డి అన్న, నరసింహరావు గారు, శ్రీనివాస్ గారు మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, గట్టిగా. గణేష్ గారు బాక్సింగ్ అండ్ డాన్స్ అకాడమీ వేదిక మీదకి రావాలి దయచేసి. ఆశా వర్కర్లు మహిళలు కోలాటం చేశారు, త్వరగా రావాలమ్మా. వీరికి సత్యారెడ్డి అన్ననే
నరసింహరావు గారిని, శ్రీనివాస్ గారిని వీరికి మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలండి. అలాగే ప్రావీణ్య టీం కూడా ఒకసారి వేదిక వద్దకు రావాలి. ఒకసారి గట్టిగా విశాఖ ఉక్కు రక్షణకై మేము కూడా అంటూ కోలాటం ప్రదర్శించిన ఈ శిష్యులందరికీ కూడా ఒక్కసారి గట్టిగా డబ్బులు కొట్టాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గణేష్ గారు అండ్ టీం రావాలి రండి. గణేష్ అండ్ టీం పిల్లలు ఓకే. గణేష్ గారికి మూమెంట్ ఇవ్వాల్సిందిగా మన అతిథులు ముగ్గురిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రావీణ్య గారు వేదిక మీదకి రావాలి. సార్ వీళ్ళు మదర్ కిడ్స్. ప్రావీణ్య గారు వాళ్ళ పిల్లలు మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. గట్టిగా ఒకసారి వారికి చప్పట్లు. అలాగే నూనెల అప్పలస్వామి గారి బృందం కరసాము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ముందు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హాస్యప్రియ కామెడీ క్లబ్ వారు ఒక్కసారి, హాస్యప్రియ కామెడీ క్లబ్ వారు రెడీగా నూనెల అప్పలస్వామి గారు బృందం ఒకసారి కరసాం చేయడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. వీరికి జ్ఞాపికని అందించాల్సిందిగా మన అతిథులు రిక్వెస్ట్ చేస్తున్నాం. కోన పాదసారథి గారు వారి టీం కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. స్పీడ్గా రావాలండి. మళ్ళీ మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. నూనెల అప్పలస్వామి గారి బృందానికి మొమెంటో ఇవ్వాల్సిందిగా మన అతిథులు ముగ్గురిని కోరుతున్నాం. గట్టిగా ఒకసారి వీరికి టపర్లు కొట్టాలంటే. అలాగే ఇంకొక కరసాం చేయడానికి కోన పార్థసారథి గారు వచ్చారు. పార్థసారథికి వయసు 9 సంవత్సరాలు. విశాఖ ఉక్కు రక్షణ కోసం నేను కూడా అంటూ కరసాం చేయడానికి రెడీగా ఉన్నారు. చూడడానికి మీరు రెడీయా కాదా? థ్యాంక్ యూ పార్థసారథి, థ్యాంక్ యూ. నెక్స్ట్ రమేష్ గారు అండ్ ఝాన్సీ గారి టీము వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన విశాఖ ఉక్కు 32 ప్రాణాలు నిలబెట్టిన హక్కు. విశాఖ ఉక్కు మన విశాఖ ఉక్కు అగ్ని మండుతున్న ఆంధ్ర రక్త జన్మ హక్కు. వేల మంది రైతుల త్యాగాల కూడి హక్కు. కోట్లాది ఆంధ్ర ప్రజల పంచ ప్రాణ హక్కు. అమ్మడానికి హక్కు నీకెవడిచ్చాడు? కొనడానికి ప్రైవేటోడు ఎట్లొస్తాడు వాడు? జెండాలను పక్కనెట్టి గుండెలన్నీ ఎత్తుపెట్టు. విశాఖ ఉక్కు మనదే హక్కు. భావితరం కొరకు నేడు పలికితో విశాఖ ఉక్కు మనకే హక్కు. అమర వీర నెత్తుమిది బొమ్మన హక్కు. నడుగు పుట్ట నడుగు కార్మికుల చెమట నడుగు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు ఈ విశాఖ. చెట్టు నడుగు పుట్ట నడుగు కార్మికుల చెమట నడుగు ప్రతి ఒక్కరి గుండె
చప్పుడు ఈ విశాఖ ఉక్కు. చెయ్యి చెయ్యి కలిపి చిరకత్తులు పడదాం, అడుగు ముందుకేసి కొట్లాడి గెలుద్దాం. కదలిరా రా కదలిరా, ఉరుములై మెరుపులై విశాఖ ఉక్కు పోరు కొరకురా. విశాఖ ఉక్కు మన విశాఖ ఉక్కు, 32 ప్రాణాలను నిలబెట్టిన హక్కు. విశాఖ ఉక్కు మన విశాఖ ఉక్కు, అగ్ని మండుతున్న ఆంధ్ర రక్త జన్మ హక్కు. కంచలోకి పశువేమో చేతు వేసినట్టు పల్లె సెక్టార్లన్నీ మాయం చేస్తుందో. కంచలోకి పశువేమో చేతు వేసినట్టు పల్లె సెక్టార్లన్నీ మాయం చేస్తుందో. ఉక్కు ఫ్యాక్టరీ జోలికొస్తే ఖబర్దార్ బిడ్డ, ఇది పౌరుషాల పోరుగడ్డ మా విశాఖ అడ్డ. కదలిరా కదలిరా, వీరులై ధీరులై మండే సూర్యులై రా. విశాఖ ఉక్కు మన విశాఖ ఉక్కు, 32 ప్రాణాలకు నిలబెట్టిన హక్కు. విశాఖ ఉక్కు మన విశాఖ ఉక్కు, అగ్ని మండుతున్న ఆంధ్ర రక్త జన్మ హక్కు. వేల మంది రైతుల త్యాగాల భూమి హక్కు, కోట్లాది ఆంధ్ర ప్రజల పంచ ప్రాణ హక్కు. అమ్మడానికి హక్కు నీకెవడిచ్చాడు, కొనడానికి ప్రైవేటోడు ఎన్నొస్తడు వాడు. జెండాలను పక్కనెట్టి గుండెలన్నీ ఎత్తుపెట్టు. విశాఖ ఉక్కు మనదే హక్కు, కావితరం వరకు మేము కలిపీతం ఎత్తు. విశాఖ ఉక్కు మనదే హక్కు, అమర వీర నెత్తుటి దీపం మన హక్కు. గాలి మనదే, నీరు మనదే, నిప్పు మనదే, బొగ్గు మనదే. గట్టిగా తప్పులు కొట్టండి రమేష్ మాస్టర్ అండ్ ఝాన్సీ గారి టీంకి. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు. మిత్రులారా, ఝాన్సీ గారు ఇందా మాట్లాడారు. ఆవిడ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆ పాత్ర దీంట్లో పోషించారు ఈ సినిమాలో. అయితే ఆవిడ ఏమన్నప్పుడు ఏంటంటే ఉద్యమాన్ని అణిచేయడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్గా వస్తారు ఆవిడ సినిమాలో. వస్తే నేను గాజువాకలో పుట్టి గాజువాకలో పెరిగి ఉద్యమాన్ని అణిచేయడం ఏంటి, నేను ఆ పాత్ర చేయనని చెప్పేసి ఆవిడ మొరాయిస్తే, అది కాదమ్మా అని చెప్పేసి సంచారెడ్డి గారు ముందు పోలీస్ ఆఫీసర్ పాత్రలో వచ్చి ఆ విషయాన్ని తెలుసుకొని పబ్లిక్ సెక్టర్ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ అవసరమైతే పోలీస్ ఆఫీసర్ కూడా బయటకు వచ్చేస్తానని చెప్పేసి ఇతివృత్తంతో ఆవిడ యాక్ట్ చేసింది. ఆవిడ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు. మాట ద్వారా కన్నా పాట ద్వారానే జనాల మనసులకి హత్తుకుంటుంది, అందరికీ తెలుస్తున్న ఉద్దేశంతో మా కళాకారులు అందరం కలిపి ఒక చిన్న ప్రయత్నం చేశాం. మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే యాక్టింగ్ 0% వచ్చిన నాకు అసలు యాక్టింగే రాదు, కానీ నాకు మంచి అవకాశం ఇచ్చి యాక్టింగ్లో మెలకువలు నేర్పించిన మా సత్యారెడ్డి సార్కి ఎప్పుడు నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే న్యాయం ఎలా జరుగుతుందంటే రాజకీయ పరంగా తొందరగా జరుగుతుందేమో అన్న ఆశతో తెలుగు సేన అనే పార్టీ కూడా పెట్టారండి మన సత్యారెడ్డి సార్. ఒక్కసారి అందరూ మీ యొక్క సహకారాన్ని ఆయనకు అందిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం. ప్లీజ్, ఈ రోజుల్లో ఇంట్లో సమస్యనే చూసుకునే రోజులు, కానీ పక్కవాడి సమస్య నా సమస్య అని అనుకొని భావించి ఇంత మంచి సినిమా తీశారు ఉక్కు సత్యాగ్రహం అని. మరి సత్యారెడ్డి సార్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారని కోరుకున్నాం. సొంత డబ్బుతో హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఇప్పుడున్న సినీ రంగం ఎలా ఉందంటే యూత్ని చెడగొట్టే విధంగా ఉంది, అవును కదండి? ఒక పిల్లలతో కలిసి చూసే విధంగా అయితే ఏ సినిమా లేదు, కానీ ఉద్యమాన్ని మరికొంచెం ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో 10 మందికి కాదు కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి తెలియాలనే ఉద్దేశంతో ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని తీశారు. దయచేసి అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విశాఖ ఉక్కు ఇది ప్రతి తెలుగోడి హక్కు. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ఝాన్సీ గారు. హాస్యప్రియ కామెడీ క్లబ్ వారు మన ముందు వారి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి వారిని గట్టిగా మీ క్లాప్స్ తో వారిని ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, ఓకే. నెక్స్ట్ పిఎన్ఎం సెంటర్ టీం వారు నా చెమట చొక్కా అని పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వారు కూడా రెడీ అవ్వాలి. నెక్స్ట్ ఓకే, ప్రావీణ్య అండ్ టీం కూడా రెడీగా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. వారి తర్వాత కరసాము చేయడానికి నూనెల అప్పల స్వామి గారి బృందం కూడా రెడీగా ఉండాలి. అలాగే కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారు కూడా సిద్ధంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. విశాఖ జిల్లా ప్రధాన నాట్య మండలి వారు మన విశాఖ ఉక్కు రక్షణకై చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో, ఈ కళా ఉద్యమంలో మా హాస్యప్రియ కామెడీ క్లబ్ కూడా అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నామండి. మా హాస్యప్రియ కామెడీ క్లబ్ కళాకారులు అందరి తరఫున శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నాం. మీ ముందు నవ్వించడానికి చిన్న ప్రయత్నం చేస్తామంటే మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి. మాది హాస్యప్రియ కామెడీ క్లబ్ విశాఖపట్నంలో ప్రతి నెల 4వ ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 వరకు కూడా పబ్లిక్ లైబ్రరీలో ద్వారకా నగర్లో మేము ఫ్రీగా విశాఖ ప్రజలు నవ్వించాలన్న కోరికతో మేము 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇప్పుడు మేము ముందుకు వచ్చామండి. ఈ విశాఖ పరిరక్షణలో ధూమ్ధామ్ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటున్నాం. మీరు అందరూ చూసి మీరు ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా సమయాభావం వల్ల ఏంటంటే స్కిట్లు కుదించామండి. కేవలం మీ ముందు 3 స్కిట్లే ప్రదర్శిస్తాం. అందులో భాగంగా ముందుగా ఊరకనే అంటున్నారు. ఏంటో ఊరకనే, దాంట్లో వచ్చే హాస్యం ఏంటో మీరు ఆస్వాదించవలసిందిగా కోరుతూ ఊరకనే స్కిట్. అబ్బాబాబా, సుజాత 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 ఎక్కడున్నావు? టైం అయిపోతుందిరా. అబ్బాబ్బా, ఎందుకండి అలా చేస్తున్నారు? ఉక్కు ఉద్యమానికి వెళ్ళడానికే కదా. అవును, టైం అయిపోతుంది. సరే కానీ బాత్రూమ్ లో పేస్ట్ లేదేంటి? ఆ బాత్రూమ్ లో ఉంది చూడండి. పేస్ట్ ఎక్కడ ఉంది? బాత్రూమ్ లో ఇంత పిసురుంది. దాన్ని పిసికి నా జబ్బలు 2 పులిసిపోయి అనుకో. అది మీ బాబాయ్ పనేనండి. పేస్ట్ కి మా బాబాయ్కి సంబంధం ఏంటి? అసలు ఆయన అసలే కట్టుడు పళ్ళు. ఆ కట్టుడు పళ్ళలో రోజుకి 4 సార్లు బ్రష్ పామి పేస్ట్ అవ్వకూడుతున్నారు. సరే కానీ సబ్బు కూడా లేదు అక్కడ. మీ బాబాయ్ దసరా బుల్లోడ్లాగా కోట్ వేసుకొని తలకి రంగు వేసుకొని రోజుకి 4 సార్లు స్నానం చేస్తే ఎక్కడ ఉంటది సబ్బు? ఏంటి మాట్లాడితే బాబాయ్ బాబాయ్ అని మా బాబాయ్ మీద ఏడుస్తావు? పేస్ట్ మా బాబాయ్, సబ్బు మా బాబాయ్. ఇంకోసారి మా బాబాయ్ నిన్ను పళ్ళు రాలు కొడతారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు అంటే ఏదైనా చేద్దాం అనేసి. ఏం చేస్తారు? మీరు ఏం చేయాలని ఇక్కడ అందరికీ తెలుసు కానీ చెప్పండి ఏంటి? అది సరే కానీ మొన్న మీ అమ్మ వచ్చి అన్ని రోజులు నేను ఒక్క మాటైనా అన్నానా? మా అమ్మ వచ్చి ఎన్ని నెలలు ఉందండి? 6 నెలలు ఉంది అంతే. అయినా 6 నెలలు ఖాళీగా ఉందా? నాకు ఆ పని ఈ పని సాయం చేస్తే ఏదో వారానికి 2 చికెన్లు తినేది అంతే. ఇంకేం చేస్తుంది? అంటే మీ అమ్మ వచ్చి 6 నెలలు ఉన్నా తప్పులే కానీ మా నాన్న వచ్చి మా బాబాయ్ వచ్చి 2 నెలలు ఉంటే నీకు ప్రాబ్లం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకోసారి మా బాబాయ్ చేస్తాడు మామూలు అయిపోయింది నీకు. మా బాబాయ్ వచ్చాడు. ఏంటమ్మా కొత్తదంట? ఏంటి కీచులాట్లు? మీ గురించే గొడవ మామగారు. నా గురించి ఏమిట్రా? బాబాయ్ అదేం కాదు కానీ నువ్వు వచ్చి 2 నెలలైంది కదా, అక్కడ పిన్ని తమ్ముడు ఎలా ఉన్నారు అనేసి. అవును రోయ్, చాలా బాగా గుర్తు చేసావురా. ఉండు, ఫోన్ చేసి వాళ్ళు కూడా రప్పించద్దా? అసలు నువ్వు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు మా వస్తారు ఏం చేస్తావు? అయితే ఏం చేస్తావు? ఆగండి రా బాబు, నా గురించే కదా మీరు ఇలా కీచులు ఆడుకుంటున్నారు. సరేలేండిరా, మీకు ఎందుకు భారంగా ఉంది? నా గురించి అన్నప్పుడు నేను ఇంకా మీ ఇంట్లో ఉండను రా. నేను ఇంకా వెళ్ళిపోతాను రా. బాబాయ్ వద్దు బాబాయ్, నా మాట విను బాబాయ్. బాబాయ్ నా మాట విను బాబాయ్. బాబాయ్ బాబాయ్ ఎస్ సుజాత సుజాత, నేను నిజంగా తిట్టాను అనుకున్నావా? మరి ఊరకనే నువ్వే నన్ను నిజంగా తిట్టావు. ఏమండి నేను మిమ్మల్ని నిజంగా తిట్టాను అనుకున్నారా? మరి ఊరకనే. మాంగారు మీరు వెళ్ళలేదా? బాబాయ్ నువ్వు వెళ్ళలేదా? నేను నిజంగా వెళ్ళాను అనుకున్నారా? మరి ఊరకనే. థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank ఇది you. మామూలుగా చేసింది. అయితే ఇప్పుడు కొత్త సామాన్లు అనేసి సామాన్లు కొనడానికి వెళ్తారండి. ఇదేంటో ఈ స్కిట్ చూసి మీరు అందులో విషయం ఏంటో చెప్పండి. ఓకే రైట్ కమాన్. హలో, మా ఆయన ఇంకా రాలేదండి ఆఫీస్ వాళ్ళు. అమ్మాయ వచ్చారా? లేదండి, లేదండి. ఏమండి ముందు కాఫీ తాగుతారా? ముందు మంచినీళ్ళు తాగండి. కాదు, చాలా మజ్జిగ తాగుతారా? ఏంటి కాదండి, ముందు కాఫీ వేడిగా తాగండి. తెచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళి. వెళ్ళి తెచ్చి కూర్చోండి, తెచ్చేస్తాను. ఏంటి కాఫీ కాఫీ తాగండి. ఏంటి వచ్చిన తర్వాత అరగంట కానీ అడిగినా అడిగి పెట్టినా తెచ్చిద్దాని ఈ రోజు ఏంటి ఎంత త్వరగా ఇచ్చావు? ఏమీ లేదండి, ముందు కాఫీ తాగండి. బాగుందా? చాలా బాగుందా? ఏమండి ఏంటి అమ్మో ఏదో ఎసరెట్టేటట్టుగా ఉంది. ఎసరు కాదు, ఈ రోజు మీకు ఇయరింగ్స్ వచ్చాయి కదా. ఇయర్స్ వచ్చాయి నీకెవరు చెప్పాడే? అబ్బా, టీవీలో అలా చూపిస్తున్నారు కదండి. ఇదండి ఏంటి ఉద్యోగస్తులకి చిన్నది ఏమొచ్చినా సరే టీవీలో స్క్రోలింగ్, పేపర్లో వేసేయడం, కానీ ఇచ్చేది మాత్రం చిన్నదే. ఎప్పుడో ఆ చిన్నదే వచ్చినప్పుడు నాకు మాట ఇచ్చారు, గుర్తుందా? నేను నీకు మాట ఇచ్చాను. ఏంటట ఏమే మన ఏరియల్స్ రాగానే పాత సామాన్లన్నీ పక్కన పడేసి కొత్త సామాన్లు తెచ్చుకుందాం అన్నారా? అన్నానా? ఏమో ఏ మూడ్ లో ఉంటుండగా అన్నాను, కానీ నేను మాత్రం తాను ఒక్కసారి ఆ దోయనకాయలు వేయండి, ఇలా కోయండి ఒకసారి. గుర్తొచ్చింది అన్నాను కానీ నేను కొన్నంతే అంతేనా? తాను నేను కొన్ను. సరే, ఇప్పుడే బ్యాగ్ సర్దుకొని మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆ మాత్రం దానికి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు? సరేలే, కొత్త సామాన్లు కొనేస్తానులే. సరే, ఏమండి 5 నిమిషాలు రెడీ వచ్చేసి ఆగండి. నువ్వు రెడీ అవడం ఎందుకే? మరి రావద్దా నేను? నువ్వు రావద్దు. ఇంకా పాత సామాన్లు అన్ని తీసి పక్కన పెట్టి కొత్త సామాన్లతో నేను దిగిపోతాను. అన్ని మంచి మూవీలు ఎంచి పెట్టండి. సూపర్. సరే, బేబీ వచ్చేయండి. మా అమ్మకు ఫోన్ చేయాలండి. హలో అమ్మా, మీ అల్లుడి గారికి ఏరియల్స్ వచ్చాయి. మా పాత సామాన్లు అన్ని పక్కన పడేసి కొత్త సామాన్లు తెచ్చేసుకుంటున్నాం. నువ్వు ముందు ఫోన్ పెట్టి మా ఫ్రెండ్కి చేయాలి. హలో మల్లిక, మా ఆయనకి ఏరియల్స్ వచ్చాయి. పాత సామాన్లు అన్ని పక్కన పడేస్తున్నాం, కొత్త సామాన్లు తెచ్చేస్తున్నావే. మా ఆయన ఇంట్లో ఎక్కడ సరదాలో ఏంటో, ఈయనేంటి ఇంకా రాలేదు. వచ్చినట్టుంది, పెట్టి పెట్టి ఆపండి. సామాన్లన్నీ కింద తెచ్చండి. ఇలా అబ్బాయిలు ఫస్ట్ టీవీ ఉంది చూసారా, ఆ స్మార్ట్ టీవీని తీసుకొచ్చి ఎక్కడ పెడితే బాగుంటుంది? ఎందుకంత ఆలోచిస్తున్నారు? చక్కగా ఈ హాల్లో పెట్టాం అనుకోండి, ఇక్కడ కూర్చొని చక్కగా చూసుకోవచ్చు కదా. హాల్లో. హలో ఈషో, ఏంటి ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు టీవీని? మన బెడ్రూమ్ లో పెట్టుకుంటే హాయిగా చూడొచ్చు కదా. నాకు అసలు ఇంతవరకు ఇప్పుడు అలాంటి ఐడియా రాలేదండి. సూపర్. అబ్బాయిలు ఆ టీవీని మాత్రం బెడ్రూమ్ లో పెట్టేయండి. నెక్స్ట్ ఆ స్ప్లిట్ చేసి ఎక్కడ పెట్టాలబ్బా? ఎందుకంత ఆలోచిస్తున్నావు? బెడ్రూమ్ లో పెడితే బాగుంటది. బెడ్రూమ్ లో పెడితే బాగుంటుందంటావా? బెడ్రూమ్ లో వద్దు, హాల్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందా. మన టీవీ చూసినప్పుడు చక్కగా చూడొచ్చు కదా. ఏం ఐడియా ఇచ్చే సూపర్ ఐడియా అనుకో. అబ్బాయిలు ఆ స్ప్లిట్ చేసి మొట్ట మాత్రం ఈ హాల్లోనే పెట్టండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలబ్బా? హాల్లో పెడితే చక్కగా బాగుంటుంది. తెలుసులే, కొన్నాను కదా, పెడగా అంతే. ఫ్రిడ్జ్ ని హాల్లో పెట్టామనుకో, అస్మాటు వంట మనిషి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది మన్ని. హాయిగా కిచెన్ లో పెడితే దాని ఏడుపు అది ఏడుస్తుంది, హాయిగా ఉండొచ్చు మన ఇద్దరం. ఎన్నాళ్ళు నేను చూస్తున్నాను, నా ఇంట్లో నీ పెడతాను అంటే. నేను ఎవరినో ఆయన అడుగు చెప్ప. ఆయన అడుగు, ఆయన అడుగు, ఆయన అడగాల. రా, నేను ఎవరినో చెప్పలేదు. రాను. ఇందాక నుంచి కొత్త సామాన్లు తెచ్చావు, ఏది ఎక్కడ పెట్టాలో నేను చెప్తున్నానా? ఎవరిది నాన్ సెన్స్ గోడ్ సెన్స్ ఇందాక నుంచి నా ఇంట్లో పెద్దలు పెడుతుంది, నిన్ను అడగమంటుంది. చెప్పలేదు. ఇప్పుడు కంగారు వెళ్ళారా? ఇప్పుడు ఇందాక నువ్వేమన్నావు? ఏమన్నాను? పాత సామాన్లన్నీ మార్చేద్దాం అన్నావు. అందుకే పాత సామాన్లు మార్చేసి కొత్త సామాన్ తెచ్చాను.
కాబట్టి ఇలాంటివి ఎప్పుడు కూడా మీ ఆయన ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు చేయకండి. అయితే ఇప్పుడు ఒక సర్టిఫికేట్ కోసం ఒక అతను వస్తున్నాడండి. ఆ సర్టిఫికేట్ విషయం ఏంటో తేల్చేద్దాం రండి. ఆహా, సర్టిఫికేట్ కోసం వస్తానే. సార్ నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఎవరయ్యా నువ్వు? ఎవరంటే బాబు, ఎన్ని సంవత్సరాలు బట్టి సర్టిఫికేట్ కోసం తిరుగుతాను కండి, లీగల్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ కోసం వచ్చావా? అవునండి. అసలు ఇంతకీ నిన్ను నా ఆఫీస్కి నా స్టేజ్ దగ్గరికి ఎవరు పంపించారో చెప్పు. అయోధ్యరామ్ గారు పంపించారండి. అబ్బా, ఆరొకరు ప్రతి దానికి నా ఆఫీస్ నా స్టేజ్ దగ్గర పంపించేస్తుంటారా? నా చైర్ దగ్గర. సర్టిఫికేట్ సార్. సర్లే కానీ ఎందుకు నీ పేరేంటన్నా? నా పేరు వై అప్పారావు అండి. వై అప్పారావు. సర్టిఫికేట్ కోసం వచ్చావు? అవునండి అవునండి. ఏంటి వై అప్పారావు గాడయ్యా? వై అప్పారావు నేనండి బాబాయ్. ఉరికావయ్యా, ఇక్కడ జుట్టేమో నల్లగా ఉంది, ఆడే బుగ్గులాగా పండిపోయింది. నువ్వయ్యా బాబా, మీ ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చినప్పుడు నా జుట్టు నల్లగా ఉండేది, అప్పుడు ఇచ్చిన ఫోటో అండి అది. ఆఖరి జుట్టు తెల్లబడిపోయింది కానీ మీరు సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి. సరే సరే సరే, అన్ని అబ్జర్వ్ చేసి ఇదిగో అడుగుని రాశారయ్యా. సర్టిఫికేట్స్ నాట్ సబ్మిటెడ్ అంటే నువ్వు సర్టిఫికేట్ లేవు, పెట్టలేదు అనమాట. సార్ అన్ని పెట్టానండి. ఏంటి పెట్టావయ్యా? ఏం పెట్టావు? ఇదిగా రేషన్ కార్డు పెట్టావా? రేషన్ కార్డు పెట్టానండి. తర్వాత నీ వాటర్ ఐడి పెట్టావా? వాటర్ ఐడి పెట్టానండి. తర్వాత నీ ఫ్యామిలీ ఫోటో పెట్టావా? పెట్టానండి. ఆధార్ కార్డు పెట్టావా? పెట్టానండి. ఈ నువ్వు పెట్టినప్పటికీ ఆధార్ కార్డు ఎక్కడ వచ్చింది? అబద్ధాలు ఆటగా అంటే అన్ని పెట్టానండి బాబు. నాట్ సబ్మిటెడ్ అని ఉంది ఇక్కడ, అర్థమైందా? సార్ నాకు తెలియగలుగుతాను. ఇదే ఢిల్లీలో అయితే ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక 4 రోజులు పట్టిందండి. ఓహో, కలకటాలో 15 రోజులుగా ఇచ్చారండి. ఎక్కడ? కలకటాలో. మద్రాసులో 1 రోజులుగా ఇచ్చారు సార్. ఇక్కడ ఏంటి సార్, సంవత్సరాలు బట్టి తిప్పుతున్నారండి. చూడనైనా, ఇది మద్రాసు, కలకత్తా, బొంబాయి కాదు, ఆంధ్రప్రదేశ్, అర్థమైందా? నాట్ సబ్మిటెడ్. సబ్మిట్ చేయలేదట. వెళ్ళు. సార్ అన్ని సబ్మిట్ చేశాను సార్. చూడు, నువ్వు ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నువ్వు ఈ ఆఫీస్కి ఈ సర్టిఫికేట్ కోసం ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చి ఉంటావు? ఒక 50 సార్లు వచ్చుంటున్నా. 50 సార్లు వచ్చావు. ఈ 50 సార్లు వచ్చినప్పుడు నీకు ఎంత ఖర్చు అయి ఉంటుందంట? ఒక 30,000 ఖర్చు అయిందండి. అది చూసా, అందులో సగం నువ్వు సమర్పించుకున్నావు అనుకో, ఎప్పుడు నీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా. ఏమండి మరి ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదు సార్. చెప్పరయ్యా, ఎవరు చెప్పరు, తెలుసుకోవాలి అంతే. వెళ్ళు. సార్ ఇప్పుడు ఉట్టి చేతితో వచ్చాను సార్. నాకు అసలు బుర్ర పని చేయలేదు సార్. నాకు ఏం చేయాలి, డబ్బులు లేవు సార్, అప్పు చేయాలి సార్. చూడప్పారా, నువ్వు డబ్బు రూపానే కాదు, వ్యక్తి రూపాన్నైనా ఇచ్చుకోవచ్చు. అమ్మ, నా ఉంగరం మీద పడింది చూపు. ఏంటి కనుక్కుంటున్నావు? సర్టిఫికేట్ తీస్తున్నాను సార్, తీస్తున్నాను. ఇది సార్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు కదా. ఏంటి అలా ముఖం అలా పెట్టుకుని ఇస్తే నవ్వుకుంటూ ఇవ్వయ్యా. బాగుంది సూపర్. ఆహా, నా వేలు కరెక్ట్ గా సరిపోయింది. సరే చూడప్పరా, యాక్చువల్ గా ఈ సర్టిఫికేట్ 6 నెలల క్రితమే తయారైపోయింది అయ్యా. తీసుకో ఇక ఓకేనా? వెళ్ళు. ఇది అప్పారా, అన్ని ఆఫీసులు ఒక్కలాగా ఉండవు, అది మాత్రం తెలుసుకో. వెళ్ళు. సార్ ఏంటి తమరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటో? అన్ని ఉంగరాలు బంగారం కాదండి. థ్యాంక్ యూ. అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రజానాట్య విశాఖ జిల్లా వారికి, అలాగే స్టీల్ ప్లాంట్ లో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై చేస్తున్నటువంటి ఈ ధూమ్ధామ్ కార్యక్రమాల్లో మాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటే ఒకసారి మా పాత్రల పరిచయం. ఓకే. Don't forget to like, subscribe and share the videos.